ఇంట్లో కూర్చుని ముసలవ్వ శేషమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నాకేమో జంతికలు తినాలనుంది. ఇంట్లో చూస్తే పిండి లేదు, నూనె లేదు. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న బల్ల మీద ఆహ్వాన పత్రిక చూసింది. అవును, మర్చిపోయా. జమీందారు కూతురు పెళ్లి కదివేళ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా సహాయం చేస్తే తినడానికి ఏమైనా పెడతారుగా అని వెంటనే జమీందారు ఇంటివైపు బయలుదేరింది. కాసేపటికి జమీందారు ఇంటికి చేరుకుంది. చాలు, ఎక్కడ ఏదో ఒక వంట పనుల్లో దూరితే ఈవేళ నా తిండికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని వంట చేసే దగ్గరికెళ్ళి పనులు చేయటం మొదలుపెట్టింది. అప్పుడే అక్కడ పిండి వంటలు చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగా జంతికలు చేయాలనుకుంటారు. జంతికలు కూడా చెయ్యండి, నాకు జంతికలంటే చాలా ఇష్టం. అటగనయ్యా, తప్పకుండా చేద్దాం అని అంటాడు వంట మనిషి. అంతలోనే జమీందారు వంట దగ్గర పనిచేస్తున్న ముసలవ్వని చూసి, ఏంటి ముసలవ్వ, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు వయసు అయిపోయిందిగా, ఈ పనులన్నీ నువ్వు చేయలేవు. ఏం లేదయ్యా, వంట మనుషులకి కాస్త సాయం చేస్తున్నానంతే. అవన్నీ నీకెందుకవ్వా, నువ్వెళ్ళి కూర్చో. అయినా ఈ పెళ్లి పక్కన వాళ్ళది కాదు కదా, నా అనుకునే మనుషులదే కదా. నేనేమైనా డబ్బులకి చేస్తున్నానా? ఊరికే చేస్తున్నానుగా, నన్ను చేయనివ్వండి అని శేషం అంటుంది. ఇక జమీందారు కూడా ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ముసలవ్వ శేషమ్మ వంట మనిషి సత్యంతో, రే సత్యం, జంతికలు నేను చేస్తా గాని మిగతా పనులేవైనా ఉంటే నువ్వు చూసుకో. నా జంతికల జోలికి మాత్రం నువ్వు రాబాకు, సరేనా? అయ్యో అవ్వ, అన్ని జంతికలు చేయడం నీ వల్ల కాదు గాని నువ్వు పక్కకు తప్పుకో. ఏంటి, నా వల్ల కాదా? సోత్తా ఉండు, చిటికలు అన్నీ చేసేస్తా. అసలు ఇది పెద్దింటవారం, చిన్న తప్పు జరిగినా అయ్యగారు ఊరుకోరవ్వా. అదేం కాదు గాని మన పనులు మనం చేస్తే తప్పు లేదు గాని వెళ్ళి నీ వంట పని నువ్వు చూసుకో. నేను నా జంతికల పని నేను చేస్తా గాని అని ఎవరి సాయం తీసుకోకుండా జంతికలు చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి మళ్లీ జమీందారు వంట రుచులు చూడ్డానికి వస్తాడు. అరే సత్యం, అన్ని వంటలు రుచి చూసి చెప్తాను, అన్ని రకాల వంటలు ఇలా పెట్టు అని అంటాడు. సత్యం తను చేసిన వంటలన్నీ తీసుకెళ్లి జమీందారు ముందు పెడతాడు. జమీందారు ఒక్కొక్కటిగా అన్నీ రుచి చూసి, అరే సత్యం, పప్పులో ఉప్పు తగ్గింది, రసంలో కారం ఎక్కువైంది, గుత్తి వంకాయలో మసాలా లేదు, ఒకసారి మళ్ళీ అన్నీ సరిచేయి. ఇంతకీ నేను జంతికలు చేయమన్నాను, చేసావా? ముసలవ చేస్తుందయ్య గారు, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అక్కడి నుంచి ముసలవ దగ్గరికి వెళ్ళి జంతికల్ని తీసుకుని వెళ్ళి జమీందారుకి ఇస్తాడు. జమీందారు జంతికల్ని తింటూ, ఆహా, అద్భుతం, అమోఘం, ఈ ముసలవ్వ జంతికలు చాలా బాగా చేసింది అని శేషమ్మ దగ్గరికెళ్ళి ఆమె చేసిన జంతికల రుచి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న ముసలవ్వ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే సత్యం చేసిన వంటలనే అన్నీ వంకలు పెట్టాడని. అమ్మో, ఊరికి పెద్దయ్య గారే నా జంతికల్ని ఎంత పొగిడాడంటే ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి అని తను చేసిన జంతికలు కొని తీసుకొని ఇంటికొస్తుంది. అంతే, మరుసటి రోజు ఉదయాన్నే ముసలవ్వ తన ఇంటి ముందు జంతికల వ్యాపారం మొదలుపెట్టింది. అంతలోనే పెళ్లిలో జంతికలు తిన్న దేవయ్య అక్కడికొస్తాడు. అవ్వా, నిన్న జమీందార్ గారి అమ్మాయి పెళ్లిలో నువ్వేనంటగా జంతికలు చేసింది. ఆ జంతికలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నాకు కూడా కొన్ని చేసి పెట్టవా? తప్పకుండా చేస్తాను దేవయ్య, కానీ జంతికలు చేసేదానికి 10 రూపాయలు తీసుకుంటా. అదేంటవ్వా, జమీందార్ గారికి ఊరికే చేసి పెట్టి నా దగ్గర డబ్బులు అడుగుతున్నావు? దేవయ్య, నువ్వు చెప్పింది వాస్తవమే. ఆయన దగ్గర నేను డబ్బు తీసుకోలేదు గాని జమీందారు గారు నేను అప్పాలు చేసినందుకు నాకు నెలకి సరిపడా అప్పాలు ఇచ్చి పంపించారు. అవన్నీ లెక్క ఎత్తే 10 రూపాయలు చాలా తక్కువే అని తాను మొదలుపెట్టిన జంతికల వ్యాపారం గురించి చెప్తుంది. చూడు దేవయ్య, వ్యాపారం అన్నాక 1 రూపాయి అటు ఇటు ఇచ్చినా పర్లేదు కానీ డబ్బు లేకుండా ఊరికే చేసిమ్మంటే నాకు కుదరదయ్యా. సర్లేవి ముసలి, ఇదిగో ఈ 10 రూపాయలు, జంతికలకి కావాల్సిన పదార్థాలన్నీ నా పెళ్ళం తెచ్చిచ్చుద్దులే నీకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవయ్య. ఇక ముసలమ్మ అలా ఊరు మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. తన జంతికలు చాలా బాగున్నాయని, అందుకే జమీందారు గారే పెళ్లికి తయారు చేయించుకున్నారని చెప్పటం మొదలుపెట్టింది. అప్పటినుంచి ముసలవ్వ శేషమ్మ జంతికల వ్యాపారం ఊపందుకుంది. ఒకరోజున సాంబయ్య తన కొడుకు పెళ్లికి ముసలవ్వని పిలవటానికి వచ్చాడు. అవ్వా, మా ఇంట్లో నా కొడుకు పెళ్లి, రేపే ముహూర్తం, నువ్వు తప్పకుండా రావాలి. అవునా, నేనెందుకు రాను సాంబయ్య, తప్పకుండా వస్తాను. ఇంతకీ పెళ్లి భోజనాల్లో ఏం పెడుతున్నారేంటి?
ఏమో అవ్వా, అవన్నీ నా కొడుకు నా పెళ్ళామే చూసుకుంటామన్నారు. నువ్వైతే తప్పకుండా నా కొడుకు పెళ్ళికి రావాలి. వస్తాను గాని మరి నీ కొడుకు పెళ్లికి నాతో జంతికలు చేయించుకోవా? నువ్వు నా జంతికలు లేకుండానే నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? మొన్నటికి మొన్న జమీందారు గారే స్వయంగా వాళ్ళ కూతురు పెళ్లికి నాతో జంతికలు చేయించుకున్నాడు. అంత పెద్దాళ్ళు చేయించుకుంటుంటే నువ్వు చేయించుకోవా నీ కొడుకు పెళ్లికి? సరేనవ్వా, నా కొడుకు పెళ్ళికి నువ్వే జంతికలు చేయి. అంత పెద్ద మనిషి జమీందారు గారు నీతో చేపించుకున్నారంటే గొప్ప విషయమే. ఇదిగోనవ్వా, ముందుగా కాస్త డబ్బు తీసుకో అని సాంబయ్య శేషమ్మకి డబ్బులిస్తాడు. అయ్యో సాంబయ్య, మొత్తం ఒక్కసారి డబ్బు ఇద్దులే నాకు. లేదులేవ్వా, పెట్టుకో. మిగతా డబ్బులు పెళ్ళయ్యకి ఇస్తాను గాని ఇంక నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ముసలవ్వ జమీందారు పెళ్లిలో ఆమె జంతికల గురించి గొప్పగా చెప్పటం వల్ల ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా ఆమె జంతికలు వండాల్సిందే అనే పేరొచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత శివయ్య అనే ఒక వ్యక్తి జంతికలు చేయించుకోవటానికి వచ్చి ధర గురించి బేరమాడతాడు. చూడవ్వా, నువ్వు చెప్పే ధర కాస్త ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తగ్గించి చెప్తే నేను ఎక్కువ జంతికలు చేయించుకుంటాను. కాస్త తగ్గించవ్వా? మీ ఎదురింటి సుబ్రహ్మణ్యం నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి జంతికలు చేయించుకున్నాడు. నువ్వు చూస్తే డబ్బు తగ్గించి అంటున్నావు శివయ్య. ఎట్టగైతే ఎట్టా చెప్పు? అందరి ముందు నీ పరువు ఏం కావాలి? నువ్వు తక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటే అందరి ముందు నీ పరువు పోద్ది. నేనే నలుగురితో నీ గురించి తక్కువగా చెప్పాల్సి వస్తుంది. అతను నీకంటే చిన్న పని చేస్తాడు. అతను అంత పెట్టి జంతికలు చేసుకుంటే నువ్వేం బేరాలాడుతున్నావు? అమ్మో, ఈ ముసలవ్వ అందరి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యం కంటే నేను తక్కువ డబ్బు ఇచ్చానని డప్పు కొడుతుంది. ఆ విషయం తెలిస్తే పక్కింటి సుబ్రహ్మణ్యమే నా పరువు తీస్తాడు. వాడికంటే ₹1 ఎక్కువిస్తే వాడికంటే పై స్థాయిలో నేనే ఉంటానుగా. లేకపోతే ఈ ఊళ్ళో ఈ జంతికల వల్ల నా పరువు పోయేలా ఉంది అని అనుకుంటాడు. ఇట్ట చేస్తే గాని బేరాలాడడం తగ్గిస్తారు. చూస్తా ఇప్పుడేమంటాడు. అయినా పరువు విషయం కదా, ఇంకేమంటాడులే అని శేషమ్మ కూడా అనుకుంటుంది. అలా ఇద్దరూ ఒకరి మనసులో ఒకరు అనుకుని కాసేపటికి శివయ్య ముసలవ్వ శేషమ్మతో ఇలా అంటాడు. సరేలే అవ్వా, నువ్వు చెప్పినంత ఇస్తాను. కాకపోతే సుబ్రహ్మణ్యానికి చేసిన దానికంటే ₹1 ఎక్కువే ఇస్తున్నాను కదా. ఆ రూపాయికి సరిపడా నాణ్యత ఉండాలి. మరి నాకు 2 రోజుల్లో జంతికలు చేసి పెట్టు. అట్టాగే శివయ్య, నీ పొరువే నా పొరువు. 2 రోజుల తర్వాత వచ్చి నీ జంతికలు తీసుకొని వెళ్ళు అని అంటుంది. ఆ విధంగా ముసలవ్వ అందరి దగ్గర తన తెలివితేటలతో వ్యాపారం చేసి తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంటుంది ఆ ఊళ్ళో. అలాగే ఆ ఊళ్ళో ఏ శుభకార్యాలు జరిగినా సరే శేషమ్మ దగ్గర జంతికలు చేయించుకోవడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. చూసారా, ముసలమ్మ తెలివితేటలు. అవసరం లేని చోట కూడా అవసరాన్ని సృష్టించి తన పబ్బాన్ని గడుపుకోవటం మొదలుపెట్టింది శేషమ్మ. శిథిలమైన పాత సామాగ్రి దుకాణం లోపల చాలా పాత వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. సత్యం ఒక మూల నిస్సత్తువుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రంగయ్య వసుమతి మధ్య చిన్న వాదన జరుగుతోంది. యావయ్యా, ఎన్ని రోజులు ఈ పాత సామాగ్రి నమ్ముకొని జీవిస్తాం? మన సత్యం చదువుకున్నా ఏమి లాభం? ఉద్యోగం లేదు, మనకు ఆసరా లేదు. మన పేదరికం మనల్ని వదలట్లేదు. ఇట్లాంటి బతకడం కన్నా సావడం మేలు. ఇంకా ఈ పేదరికంలో బ్రతకడం నా వల్ల కాదయ్యా. ఎన్ని రోజులిట్ట తిని తినక బతుకుతాం? ఏం చేస్తాం వసుమతి, మన అదృష్టం ఇంతేనేమో. మనకున్న చిన్న ఆధారం దుకాణం మాత్రమే కదా. మన అప్పులు తీరిపోతే ఏదైనా కొత్తగా చేద్దాంలే. ఆలోపు సత్యానికి కూడా ఏదో ఒక ఉద్యోగం వచ్చుద్ది. ఆడు కూడా బాగుపడితే ఇంక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. నానా, అమ్మా, మన అదృష్టాన్ని నిందించకండి. నేను ఉద్యోగం కోసం ఊరంతా తిరిగాను, కానీ ఎక్కడా నా ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మన దుకాణంలోనే కొత్త మార్గం వెతుకుతాను. ఏం మార్గం? ఈ పాత సామాగ్రిలు ఏముంటది? ధనవంతుడు మాధవరావు రోజు రోజుకు ధనవంతుడైపోతున్నాడు. మనమేమో. చూడు వసుమతి, మాధవరావు గారు పెద్ద మనసున్నవారు. గతంలో మనకి సాయం చేశారు. అలాంటి వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడుకోవద్దు. మాధవరావు గారు దయగలవారే కావచ్చు, కానీ మన శ్రమ కష్టంతోనే మనం ఎదగాలి. నేను ఈ పాత వస్తువుల్లో విలువైంది ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను అని సత్యం దుకాణంలో పాత వస్తువులు, అక్కడున్న పెట్టెలు తిరగవేయటం మొదలుపెట్టాడు. అలా కాసేపటికి సత్యం పాత పుస్తకాల మధ్య ఒక చిన్న చెక్క పెట్టెని కనుగొంటాడు. అమ్మో, ఈ పెట్టెని చూస్తుంటే చాలా పాతదిగా కనిపిస్తుంది. ఎలాగైనా దీన్ని తెరవాలి. ఎన్ని రోజుల నుండి ఈ పెట్టెని చూడనే లేదు. చూస్తుంటే ఇది చాలా పురాతనమైన దానిలా కనిపిస్తుంది అని ఆ చెక్క పెట్టెను తెరవటానికి ప్రయత్నిస్తాడు. కానీ
ఎంత గుంజినా ఆ పెట్టె తెరుచుకోవటం లేదు. ఏంటిది, ఎంత గుంజినా రావటం లేదు అని మళ్ళీ ఆ పెట్టెను బలవంతంగా తెరిస్తే అందులో ఒక పాత బంగారు పథకం మరియు ఒక చిన్న ఉత్తరం కనిపిస్తాయి. నాన్నా, ఇట్రా. అమ్మా, నువ్వు కూడా చూడు, ఈ పెట్టెలో ఏముందో. ఒక పాత బంగారు పథకం. అవును, దీనిపై 1975 ఉత్తమ రైతు అని చెక్కబడింది. ఇది చాలా పురాతనమైంది, కానీ బంగారం కూడా ఉందే. భగవంతుడు మన కష్టాలను చూశాడు. దీన్ని అమ్మేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి, మనకి మంచి జీవితం లభిస్తుంది అని బంగారాన్ని చేతిలోకి తీసుకుంది వసుమతి. అమ్మా, ఆగు, ఈ పథకంతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో ఏముందో చూద్దాం అని సత్యం ఆ ఉత్తరాన్ని విప్పి చదువుతాడు. అది మాధవరావు తండ్రికి రాసిన లేఖ. అందులో ఆ పథకం ఆయనకు చాలా విలువైందని, దాన్ని పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నారని రాసి ఉంది. అది ఏదో ఆపదలో ఉన్నప్పుడు ఆ దుకాణంలో తాకట్టు పెట్టినట్టుగా ఉంది. ఈ పథకం చాలా ఏళ్ల క్రితం మాధవరావు గారి తండ్రి గారు మన దుకాణంలో తాకట్టు పెట్టారు. ఇది ఆయనకు వంశపారపర్యంగా వచ్చిన జ్ఞాపిక. అదే ఇందులో రాసుంది. జ్ఞాపకమా? మనకి ఇప్పుడు డబ్బు అవసరం. బంగారాన్ని ఎవరైనా తాకట్టు పెడతారా? దాన్ని అమ్మేసి మన కష్టాలు తీర్చుకుందాం. ఆయన ఎట్టాగో ధనవంతుడే కదా. అమ్మా, మానవత్వం డబ్బు కంటే గొప్పది. ఆయన దీనికోసం ఎంత వెతుకుతున్నారో ఆలోచించు. మనం దీన్ని నమ్మకూడదు. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన మనసు పేదది కాకూడదు. ఇదెవరికైతే దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. ఈ విషయంలో దయచేసి నువ్వు అడ్డురాకమ్మా. సత్యం చెప్పింది నిజమే వసుమతి. మనం దీన్ని మాధవరావు గారికి తిరిగి ఇచ్చేద్దాం. అంతే నాన్న, నేను వెంటనే మాధవరావు గారి ఇంటికి వెళ్తాను. ఈ మంచితనం వల్లే ఇంకా ఇక్కడే ఉన్నాం మనం. ఈ కాలంలో మంచితనం పనికిరాదయ్యా. పదయ్యా, ఏలి దీన్ని అమ్మేసొద్దాం. లేదే, మనం ఎంత బీద స్థితిలో ఉన్నా ఎదుటివారి సొమ్ముని ఆశించటం చాలా పెద్ద తప్పు. ఈరోజు దీనివల్ల మనకి అప్పులు తీరచ్చు, కానీ తర్వాత కూడా మనం ఇట్టాగే బతకాలిగా. మన జీవితంలో అయితే ఎట్లాంటి మార్పులు ఉండవుగా, ఆ ఒక్క అప్పు తీర్చడం తప్ప. అయినా నాకు వేరే వాళ్ళ సొమ్ము తినే బుద్ధి దేవుడు ఇంకా ఇవ్వలేదే. అరే సత్యం, పద, ఇక్కడే ఉంటే మీ అమ్మ ఇట్టాగే అంటది. ఇది పక్కనోళ్ళు ఎవరైనా బాగుపడితే చూడలేదు కానీ అది మాత్రం బాగుపడదు. ఎల్లండి. ఒకప్పటి మాధవరావు గారు కాదు ఇప్పుడు. ఆయనకి సంపద పెరిగాక అహంకారం పెరిగింది. అట్టంటి వాళ్ళకి వెళ్ళి ఇది ఇవ్వడం అవసరమా? ఆయనకేమీ మంచి స్థాయిలోనే ఉన్నాడు. మీకెంత చెప్పిన అర్థం కాదులే ఇప్పుడు. సత్యం, ఇక్కడే ఉంటే మీ అమ్మ తన మాటలతో మనల్ని మార్చేలాగా ఉంది. పద, వెంటనే ఇక్కడి నుంచి మాధవరావు గారి ఇంటికి వెళ్ళి ఇది ఇచ్చేసొద్దాం అని వసుమతి ఎంత చెప్పినా వినకుండా సత్యం, రంగయ్యలు ఇద్దరూ మాధవరావు ఇంటికి వెళ్తారు. మాధవరావు గారు రాజసంగా కాస్త అహంకారంగా కనిపిస్తారు. ఆయన సత్యం మాటలు వినటానికి ఇష్టపడరు. మాధవరావు గారు, నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే. నేను మీకోసం ఒక ముఖ్యమైన వస్తువు తీసుకొచ్చాను. ఏంటి సత్యం? నేనెంతో పని ఒత్తిడిలో ఉన్నాను. నీకేం కావాలో త్వరగా చెప్పు. డబ్బు అడగడానికి వచ్చావా? లేదయ్యా, నేను మీకు ఇవ్వటానికి ఒకటి తీసుకొచ్చాను. ఇదిగోండి, ఈ బంగారు పథకం. ఇది మీ తండ్రి గారిదని, దీని విలువ డబ్బుతో కొలవలేనిదని మాకు తెలిసింది. అందుకే దీన్ని మీకు ఇవ్వటానికి తీసుకొచ్చాను అని సత్యం అనగానే మాధవరావు ఆ పథకాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సంతోషం కనిపిస్తాయి. ఈ పథకం ఎక్కడ దొరికింది? దీనికోసం నేను ఎన్నో ఏళ్ల తరబడి వెతికాను. దీని విలువ ఎంతుందో తెలుసా? దీన్ని అమ్మేస్తే మీ పేదరికం పోతుందిగా. మాకు తెలుసయ్యా, కానీ మానవ సంబంధాల విలువ తెలుసు కాబట్టి దీన్ని మేము అమ్మలేదు. ఇది మీ తండ్రి గారి జ్ఞాపిక. మీరు మా కోసం చాలా చేశారు. అందుకే మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఇదే నిజమైన బహుమానం అని సత్యం అంటాడు. కానీ మాధవరావు గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వులో కృతజ్ఞత లేదు. ఓ, మంచి మనస్సు, అద్భుతం. ఇదిగో, దీనికి 10 రెట్లు ఎక్కువ డబ్బిస్తున్నాను, తీసుకో. మంచి మనసుతో నాకు లాభం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేం డబ్బు కోసం తీసుకురాలేదు. మాకు మీ ఆశీర్వాదం చాలు అని సత్యం డబ్బుని తిరస్కరించటంతో మాధవరావుకి నిజంగా ఆశ్చర్యం, పశ్చాత్తాపం కలుగుతుంది. సత్యం, రంగయ్యల నిజాయితీ, మానవత్వం ముందు తన సంపద, అహంకారం ఎంత చిన్నవో అతనికి అర్థమవుతుంది. సత్యం, నన్ను క్షమించు. నా అహంకారం నా కళ్ళని కప్పేసింది. మీ పేదరికాన్ని చూసి కూడా
నేను మీ గొప్ప మనసుని గుర్తించలేకపోయాను. ఈ పథకం నా తండ్రి గారి జ్ఞాపకం. అది నాకు ఎంత విలువైందో మీలాంటి వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. నన్ను క్షమించు. పర్వాలేదండి, మాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. మీది నిజమైన మంచి మనసు. నా దగ్గర అపారమైన ధనం ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఉన్న విలువైన మానవత్వం నా దగ్గర లేదు. నా తండ్రి గారి పథకాన్ని కాపాడినందుకు మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మాధవరావు కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. అతను తల వంచి సత్యానికి కృతజ్ఞతలు చెప్పాడు. సత్యం, నేను నీకు బహుమతి ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ నిజాయితీకి ప్రతిఫలంగా నేను నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర ఒక ఉద్యోగివి. నీలాంటి విలువలున్న యువకులే నాకు కావాలి. అలాగే మీ దుకాణానికి ఆర్థికంగా నేను చేయూతనిస్తాను. మీరు ఎవ్వరి సొమ్ము ఆశించలేదు, కానీ మీ మంచితనానికి తగిన ప్రతిఫలం కూడా దక్కాలి. చూసావా సుమతి, మంచితనం ఎప్పుడూ వృధాగా పోదు. సత్యం తీసుకున్న నిర్ణయం సరైంది అని తనలో తాను అనుకుంటాడు. అలా కొంతకాలం తర్వాత సత్యం మాధవరావు దగ్గర తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. వారి పాత సామాగ్రి దుకాణం కూడా మాధవరావు సహాయంతో అభివృద్ధి చెందుతుంది. సత్యం, రంగయ్య, వసుమతిల కుటుంబం పేదరికం నుండి బయటపడింది. సత్యం యొక్క నిజాయితీ, మంచి మనసు అతనికి కేవలం ధనాన్ని మాత్రమే కాదు, గౌరవాన్ని, ఉత్తమ జీవితాన్ని కూడా అందించాయి. ధనవంతుడైన మాధవరావు కూడా సత్యం ద్వారా మానవ సంబంధాల విలువను తెలుసుకొని తన మనసుని మార్చుకున్నాడు.